రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు నిజామాబాద్లో భారీగా పంటలు నష్టపోయాయి. ప్రస్తుతం నిజామాబాద్లో పంట నష్టానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా ఏకదాటిగా కురిసిన కుంభవృష్టితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేల ఎకరాల పంట నష్టం జరిగింది. రైతుల పొలాల్లోకి చెరువు ఇసుక మేటలు అయితే వచ్చాయి. చూడొచ్చు, మనం ఇందల్వాయి గన్నారం మధ్యలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ దీంతోపాటు చాలా గ్రామాలలో కూడా చెరువు కట్టలు తెగిపోయి గ్రామాల్లో పూర్తిగా పొలాల్లోకి ఇసుక మేటలు వచ్చిన పరిస్థితి. సుమారుగా 1,00,000 ఎకరాల పంట నీట మునిగింది. దాదాపుగా 50 చెరువులు పూర్తిగా నేలమట్టం చెరువులు తెగిపోవడంతో వరద ప్రవాహానికి పూర్తిగా గ్రామాల్లోకి నీళ్ళు వచ్చాయి. ఆ చెరువు ఇసుక పొలాల్లో అయితే పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి ఉంది. చాలా దయనీయ పరిస్థితి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఇంకా కామారెడ్డి ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాల వల్ల భారీగా నష్టం వాటిల్లింది. ఒకవైపు రోడ్లు డ్యామేజ్ అయ్యాయి, మరోవైపు పొలాలు పూర్తిగా ఇసుక మేటలు వచ్చిన పరిస్థితి చూడవచ్చు. మనం ఇసుక మేటలు ఏ విధంగా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తాం. చాలా దయనీయ పరిస్థితి. ఇది పొలాలు పూర్తిగా ఇసుక మేటలు వచ్చి పొలాల్లో ఏది పనికి రాకుండా మారింది. ఇట్లా దాదాపు ఇది ఒక్క గ్రామంలోనే 100 ఎకరాల్లో ఇసుక మేటలు వచ్చినట్టు కూడా రైతులు చెప్తున్నారు. ఇటు ఒకవైపు పాలీ హౌజ్, ఇటు ఈ పొలం పక్కనే పాలీ హౌజ్ ఉంది. పాలీ హౌజ్ కూడా భారీ వర్షానికి కుప్పకూలిన పరిస్థితి. పూర్తిగా భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల వైపు సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో భారీగా అయితే నష్టం వాటిల్లింది. మనం విజువల్స్లో చూస్తున్నాం పాలీ హౌజ్. ఈ పాలీ హౌజ్ అయితే పూర్తిగా నేలమట్టమైంది, వరద ప్రవాహానికి కొట్టుకొచ్చింది. గన్నారం చెరువు ఒక్కసారిగా ఉప్పొంగి జాతీయ రహదారిపైకి నీరు రావడంతో ఈ భారీ నష్టం వాటిల్లింది. పూర్తిగా పాలీ హౌజ్, ఒక రైతుకు సంబంధించి పాలీ హౌజ్ ఇక్కడ పెట్టుకున్నారు. పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక రెంజల్ మండలంలో మహారాష్ట్ర తెలంగాణ వైపుకు సంబంధించి కూడా రాకపోకలు అక్కడ కూడా నిలిపివేశారు. కందకుర్తి వద్ద గంటకు వరద ఉధృతి పెరగడంతో రైతు అక్కడ కూడా మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించిన రాకపోకలు నిలిపివేశారు. ఇక గోదావరి వరద పోటెత్తడంతో బోధన్కు సంబంధించి బోధన్లో 3 మండలాలున్నాయి. గోదావరి బ్యాక్ వాటర్ ఆ 3 గ్రామాలని చుట్టుముట్టింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మందర్న హుంస గ్రామాలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు రెస్క్యూ టీం ఎన్డీఆర్ఎఫ్ బృందాల పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడైతే సిచ్యువేషన్ దారుణంగా ఉంది. అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కేంద్ర బృందాలు కావచ్చు, రాష్ట్ర బృందాలు రంగంలోకి దిగి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి ఉధృతి మరింత పెరుగుతుంది. నిజాం సాగర్ నుంచి వరద భారీగా వదులుతుండడంతో అక్కడ నుంచి ఇటు శ్రీరామ్ సాగర్ వైపు వస్తుంది. గోదావరి కందకుర్తి వద్ద త్రివేణి సంగమం ఉంటుంది. ఆ త్రివేణి సంగమం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగి బ్యాక్ వాటర్కు తన్నుతుంది. బ్యాక్ వాటర్ వద్ద 3 గ్రామాలు ఉన్నాయి. గోదావరి పరివాహక గ్రామాలు. ఆ గ్రామాలు వరద దాటికి విలవిల్లాడుతున్నాయి. చుట్టూ జలదిగ్బంధంలో 3 గ్రామాలు చిక్కుకోవడంతో గ్రామస్తుల్ని ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోధన్ నియోజకవర్గం సంబంధించి 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ గ్రామస్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓవరాల్గా ఇక సదాశివనగర్ మండలం, సదాశివనగర్ దగ్గర దాదాపుగా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లని మరమ్మతులు చేస్తున్న కారణంగా నిజామాబాద్ హైదరాబాద్ వెళ్లే రూట్లో ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు మెల్లిమెల్లిగా వాహనాలను ముందుకు కదిలిస్తున్నారు. ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది. ఓవరాల్గా దాదాపుగా 1,00,000 ఎకరాల పంట అయితే నీట మునిగింది. వేలాది ఎకరాల పంటల్లోకి ఇసుక మేటలు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంది. రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలతో వరద పేరుకుపోయింది. ఇప్పుడు వరద వెళ్ళిపోయి బురద మిగిలింది. ప్రస్తుతం కామారెడ్డి జనం బురదతో తంటాలు పడుతున్నారు. బియ్యం, ఉప్పు, పప్పు కూడా ఏమీ లేకుండా పోయాయి. కనీసం తాగడానికి కూడా శుభ్రమైన నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. కామారెడ్డి టౌన్లో ఏ కాలనీని చూసినా బురదమయమైంది. నిత్యావసరాలన్నీ కూడా నీటిపాలయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ప్రారంభించారు అధికారులు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ భారీగా కురిసినటువంటి వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్లో 1,00,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.